నటసింహం బాలయ్య ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అప్పుడే 50 వసంతాలు గడిచాయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ వారసుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంటరైన బాలయ్య సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీ క్రియేట్ చేసుకున్నాడు. బాలయ్య పేరు చెబితే చాలు మూవీ లవర్స్ జై బాలయ్య అంటూ ఆనందంతో కేరింతలు వేస్తారు. ఇప్పటికీ కూడా తన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఎంత పెద్ద హీరో అయినా సైడ్ ఇవ్వాల్సిందే. అలాంటి ఊరమాస ఫ్యాన్ బేస్ ఉన్న బాలయ్య ప్రతి సినిమాలో తనను తాను ఎంతో వైవిధ్యంగా చూపించుకుంటూ యావత్ సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇప్పటి కుర్రా హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జెట్ స్పీడ్ లో సినిమాలను బాక్సాఫీస్ బరిలో దించుతున్నాడు. ఇలాంటి బాలయ్య 1974లో తాతమ్మ కళ సినిమాతో ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటర్ అయి నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో సెప్టెంబర్ 1న బాలయ్య 50 ఏళ్ల స్వర్ణోత్సవాన్ని నిర్వహించేందుకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా ఈ స్వర్ణోత్సవానికి సంబంధించిన కర్టన్ రైజర్ ఈవెంట్ ను ఫిలిం ఛాంబర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ బోయపాటి శ్రీను, వైవీఎస్ చౌదరి లాంటి సినీ ప్రముఖులు అటెండ్ అయ్యారు. సెప్టెంబర్ 1న ఎంతో అంగరంగ వైభవంగా జరగనున్న బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ కు ఆహ్వానిస్తూ మొదటి ఆహ్వాన పత్రికను మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు సినీ పెద్దలు. కన్నుల పండుగగా జరగనున్న ఈ కార్యక్రమం హెచ్ఐసిసి నోవాటెల్లో జరగనున్నట్టు తెలుస్తోంది. తన 50 ఏళ్ల సినీ జీవితంలో 109 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యాడు బాలయ్య. తన తండ్రి రామారావు తర్వాత మళ్లీ పౌరాణిక సినిమాలు చేయాలంటే బాలకృష్ణ తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఓవైపు రాజకీయాల్లో వరుసగా 3 పర్యాయాలు హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మరోవైపు తను నటించిన వీరసింహారెడ్డి, అఖండ, భగవంత్ సినిమాలతో హ్యాట్రిక్ విజయం సాధించడంతో అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ తనకు పోటీ లేదని ప్రూవ్ చేశాడు బాలయ్య. మరోవైపు సామాజిక సేవలోనూ ఎల్లప్పుడూ ముందుంటారు నటసింహం బాలకృష్ణ. బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎంతో మంది నిరుపేదలకు నిస్వార్థంగా వైద్య సేవలు అందిస్తున్నాడు. ఇలాంటి బాలయ్యకు సెప్టెంబర్ 1న జరిగే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం 2 తెలుగు రాష్ట్రాల అభిమానులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.